భారతదేశ శీతోష్ణస్థితిని ప్రభావితం చేసే అంశాలు ప్రధానమైనవి 5 ఉంటాయి. ఒక దానిని ఋతుపవనము, రెండవది ఎల్ నినో, మూడవది లా నినో, నాలుగవది దక్షిణ డోలనం. దీన్నే టెలిలింక్స్ అంటాం. ఐదవది జెట్ స్ట్రీమ్స్. జెట్ స్ట్రీమ్స్, దక్షిణ డోలనము, టెలిలింక్స్, ఎల్ నినో, లా నినో మరియు ఋతుపవనము. భారతదేశ శీతోష్ణస్థితిని ప్రభావితం చేసే అంశాల్లో ఒకదాన్ని ఋతుపవనం. పవనం ఇది ఋతుపవనం అనేది మౌసం అనే అరబిక్ పదము నుంచి ఉద్భవించిన దాన్నే ఋతుపవనం అంటారు. అరబిక్ పవనమైన మౌసము నుంచి ఉద్భవించింది. భారతదేశము దక్షిణ ప్రాంతములోని జలభాగం ఎక్కువ, ఉత్తర ప్రాంతములోని భూభాగం ఎక్కువ. ఇలా జల భూభాగాల మధ్య సంభవించే లేదా వీచేటువంటి గాలుల్ని ఋతుపవనాలు అంటారు. ఇవి భారత వాణిజ్య, వ్యాపార, వ్యవసాయ రంగాల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. వీటిని సీజన్స్ అంటాం. దీన్నే మాన్సూన్స్ అంటాం. ఇలా మాన్సూన్ లేదా మౌసం అనే అరబిక్ పదము నుంచి ఉద్భవించిన ఇది దాన్ని ఋతుపవనం అంటారు. ఇక నెక్స్ట్ ఎల్ నినో. ఎల్ నినో అనేది భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే ఎల్ నీనో. దీనిని నీనో అనేది క్రీస్తు జననము అని చెబుతారు. క్రీస్తు లాటిన్ భాషా పదమైన క్రీస్తు జననం, క్రీస్తు జననముగా లాటిన్ భాషా పదం ఇది. దానిని ఇక్కడ లాటిన్ భాషా పదమైన ఈ ఎల్నినోకి సరైన అర్థము క్రీస్తు జననము లేదా క్రీస్తు శిశువు అంటారు. క్రీస్తు శిశువు, క్రీస్తు శిశువు, క్రీస్తు జననముగా లాటిన్ భాషా పదమైన ఎల్ నీనో. ఇది భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాల్లో ఒకటి. అది యాక్చువల్గా మన పసిఫిక్ మహాసముద్రములోని పేరు సరిహద్దు దగ్గర ఉపరితలం పైన డిసెంబరు నుంచి మరి జూన్ మధ్య కాలంలో సముద్ర ఉపరితలం మొత్తం వేడెక్కి ఆ వేడి గాలుల ప్రభావము ఆగ్నేషియా మీద, దక్షిణాసియాలో ఉన్న భారతదేశం మీద ప్రభావాన్ని చూపటాన్ని, ఈ ప్రభావం వల్ల వచ్చే ఋతుపవనాలు ఆగిపోయి దుర్భిక్షము, కరువు ఏర్పడి వర్షపాతం లేకుండా కరువులు సంభవించేటువంటి స్థితిని ఎల్ నినో అంటారు. మూడవది లా నినో. లా నినో. ఈ లా నినో క్రీస్తు జననానికి పూర్తి డిఫరెంట్. ఇది కూడా లాటిన్ భాషా పదమే. లాటిన్ భాషా పదమైన దీనికి అర్థము ఆడ శిశువు. ఇదేమో క్రీస్తు శిశువు, ఇదేమో ఆడ శిశువు. లాటిన్ భాషా పదమైన లా నినో ఆడ శిశువు అనే అర్థాన్ని ఇస్తే, ఇది పసిఫిక్ మహాసముద్రములో పేరు తీరం దగ్గర ఉపరితలములోని డిసెంబరు నుంచి ఆ యొక్క వాతావరణం మొత్తము చల్లబడి శీతలంగా ఉండి, ఆ శీతల ప్రభావం వల్ల ఆగ్నేషియా, దక్షిణాసియాలో ఉన్న భారతదేశ ఋతుపవనానికి సానుకూల సంకేతాలను ఇచ్చేటువంటి దృగ్విషయాన్ని లా నినో అంటారు. ఇక మూడవది దక్షిణ డోలనము. దక్షిణ డోలనం. దీనినే దక్షిణ డోలనాన్ని టెలిలింక్స్ అంటారు. టెలిలింక్స్ అంటే హిందూ మహాసముద్రము, పసిఫిక్ మహాసముద్రము మధ్యలో ఉన్న అత్యంత పీడన ప్రదేశాన్ని టెలిలింక్స్ లేదా దక్షిణ డోలనం అంటారు. దక్షిణ డోలనము, టెలిలింక్స్ అంటే పసిఫిక్ మరియు హిందూ మహాసముద్రాల మధ్య అత్యంత పీడన ప్రభావం ఉన్న ప్రదేశాన్ని దక్షిణ డోలనం అంటారు. ఐదవది, ఇది నాలుగవది, ఇది ఐదవది.
దాన్ని జెట్ స్ట్రీమ్స్ అంటారు. స్ట్రీమ్స్ జెట్ స్ట్రీమ్స్ భూగోళం పైన పశ్చిమము నుండి తూర్పు వైపుకు అత్యంత అత్యంత వేగముతోని సుడిలు తిరుక్కుంటా భారత వాతావరణాన్ని ప్రభావితం చేసేటువంటి గాలుల్ని జెట్ స్ట్రీమ్స్ అంటారు. భూగోళం పైన భూమి పైన పడమర నుండి తూర్పు వైపుకు సంభవించే అత్యంత వేగవంతమైన వేగం ఎక్కువ, దానితో పాటుగా సుడులు తిరుగుకుంటూ అత్యంత వేగముతోని తిరుగుకుంటూ అత్యంత వేగముతో సంభవించేటువంటి గాలుల్ని జెట్ స్ట్రీమ్స్ అంటారు. గంటకు 3000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతాయి. ఇవి ట్రోపో ఆవరణం యొక్క పైతలములో భూగోళము పైన ట్రోపో ఆవరణము దగ్గర ట్రోపో ఆవరణానికి కింది భాగం, మధ్య భాగం మరియు పై భాగం ఉంటే ట్రోపో ఆవరణం పైన అత్యంత వేగముతోని సుడులు తిరుగుకుంటూ గంటకు 3000 కిలోమీటర్ల వేగంతో సంభవించే గాలుల్ని జెట్ స్ట్రీమ్స్ అంటారు. ఇలా జెట్ స్ట్రీమ్స్ దక్షిణ డోలనము, టెలిలింక్స్, లానినో, ఎల్నినో, ఋతుపవనం ఇవన్నీ భారతదేశం యొక్క శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాలు.